ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త రెసిపీ తోటి ముందుకు వచ్చాను. గోంగూర పప్పు చేస్తున్నాను. దీనికి ముందు కావాల్సింది పప్పు ఉడికించి పెట్టుకున్నాను. గోంగూర, పసుపు, ఉప్పు, కారం, ఇంగువ, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని మన పోపు దినుసులు ఇందులో వేసుకోవాలి. పోపు దినుసులు బాగా వేగనివ్వాలి. ఆవాలు చిట్పట్లాడాలి, జీలకర్ర బాగా వేగాలి. పోపు వేగిపోయింది. ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకుందాం. ఇంగు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసుకుందాం. ఇది 2 నిమిషాలు నూనెలో మగ్గనివ్వాలి. అంటే దగ్గరికి వస్తుంది కదా, మొత్తం మగ్గిన తర్వాత అలా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇలా మగ్గుతున్న టైంలోనే మనం తీసుకున్న పసుపు, ఉప్పు వేసేసుకొని మగ్గనివ్వాలి. ఉప్పు పసుపు వేస్తే ఏంటంటే ఆకు తొందరగా మగ్గుతుంది, ప్లస్ ఆకుకి ఉప్పు తగులుతుంది అన్నమాట. ఇలాగ ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత 2 నిమిషాలు ఉంచేసుకుందాం. కావాలంటే మీరు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను వెల్లుల్లిపాయలు స్కిప్ చేశాను ఇందులో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉడుకు పట్టింది చూడండి, వాటర్ అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ టైంలో నేను ఏం చేస్తున్నా అంటే ఇదంతా ఆకుకూర వాటరే బయటకు వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే పప్పుది కట్టు ఉంటుంది కదా, అంటే నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు కొని ఇందులో పోస్తున్నాను అనమాట. అంటే ఆకు బాగా ఉడకడానికి, ఆ వాటర్ వేస్ట్ చేయకుండా ఆ నీళ్ళు పోసుకొని గోంగూరని ఉడికించుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనం ఈ కారం కూడా వేసేసుకున్నాం. కారం ఇప్పుడే వేసేస్తే ఏంటంటే ఆకుకూరకి చక్కగా కారం తగిలి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోతాయి మనకి. ఆకుకూర కూడా కారం పడుతుంది అన్నమాట. ఆ పులుపుదనం కొంచెం తగ్గుతుంది కారం వేసుకుంటే. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. అంటే మనం వేసిన నూనె ఉంది కదా ఫ్రెండ్స్, అది పైకి తేలేదాకా ఉడకనివ్వాలి దీన్ని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇప్పుడు ఉడుకు పట్టింది కదా, అంటే మొత్తం ఉడికిపోయింది కదా, ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు ఈ టైంలో ఏం చేయాలంటే మనం ఉడికించుకున్న కందిపప్పు వేసేసుకోవాలి.
ఈ పప్పు వేసిన తర్వాత ఇది ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాలు కానీ 3 నిమిషాలు అయితే సరిపోతుంది. అంటే పప్పుకి మన గోంగూర, ఉప్పు, కారం అన్నీ పట్టాలి కదా, అందుకని ఒక 5 మినిట్స్ కూడా అవసరం లేదు, 3 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉడుకు పట్టేసింది, అయిపోయింది. మన పప్పు రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అయిపోయింది, మన పప్పు రెడీ. సో చూసారు కదా ఫ్రెండ్స్, గోంగూర పప్పు ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. పప్పుని మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లస్ ఎలా ఉంది మీరు కూడా చేసుకుని ఎలా ఉంది అన్నది కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.